రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో ఒక లుచ్చా పని చేసింది, ఒక లంగా పని చేసింది. అదేంటంటే పాకిస్తాన్ ప్లేయర్ అని బట్టి అహ్మద్ని కొనుక్కోవడం అనమాట. ఈడెవడో కూడా నాకు తెలియదు భయ్యా సీరియస్లీ. వీళ్ళు కొనుక్కున్న తర్వాత ఈయన గురించి అయితే నేను తెలుసుకుంటా. T20లో అనుకుంటా అభిషేక్తో శుభంగిల్తో వికెట్ అయితే తీసిండు. వికెట్ తీసి ఒక వింత సెలబ్రేషన్ అయితే చేసిండు. అప్పుడు మనోడు బాగా వైరల్ అయిండు. అంతకుముందు ఆయన ఎవడో కూడా నాకు తెలియదు, ఇప్పుడైతే తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పటిదాకా ఇండియాలో ఉన్నటువంటి ఏ ఫ్రాంచైజ్ అయినా కానీ పాకిస్తాన్ ప్లేయర్ని కొనుక్కోవడం అనేటటువంటిది లేదు. ఒకప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వచ్చి ఆడేది. ఎప్పుడైతే మనకి వాళ్ళకి యుద్ధాలు జరుగుతున్నాయో, మనకే వాళ్ళకి పడట్లేదు, వాళ్ళ ప్రొడక్ట్స్ మేము కొనుక్కోవద్దు, వాళ్ళకే మనకు రాకపోగలవద్దు, వాళ్ళ ఉన్నోళ్ళు ఇక్కడ ఉండొద్దు, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈ దేశంలో ఉండొద్దు అని చెప్పి అందరినీ కూడా మెడబట్టుకొని బయటికి అంటే. కానీ మనం ఎంత ఎమోషనల్గా ఉంటాం. మనం ఆ పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు ఎంత ఎమోషనల్ అయ్యాం. మీకు చేత కాకపోతే చెప్పండి, మాకు గన్ ఇచ్చి పంపండి, మేము ఆ దేశాన్ని ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామని చెప్పి సవాలు కూడా ఇచ్చినాం. మనం ఎంత ఎమోషనల్ అయ్యాం, మనం ఎంత బాధపడ్డాం. వాళ్ళతో మనకి సంబంధాలే వద్దు అని చెప్పి వాళ్ళ క్రికెట్ మ్యాచ్ వస్తున్నా కానీ ఇంట్రెస్టే పెట్టలేదు మనం. అలాంటిది ఇప్పుడు సడన్గా ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఏదైతే ఉందో ఒక పాకిస్తాన్ ప్లేయర్ని కొనుక్కోవడం నిజంగా చిగ్గుచేటు, నిజంగా అవమానకరం అనమాట. వాళ్ళ ఐపీఎల్లో ఆడివ్వట్లేదు. దాని గురించి ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది, కింద క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. అయినప్పటికీ వాడిని 2 కోట్లు పెట్టయితే కొనుక్కోవడం జరిగింది. ఇది నిజంగా సిగ్గులేని చర్య అని చెప్పి నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. డెఫినెట్లీ వెళ్ళండి, కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి. దాంట్లో ఫుల్ క్లారిటీ వివరిస్తూ ఒక వీడియో చేసి అది చూస్తే మీకైతే క్లారిటీ వస్తుంది.